కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ మురళీధర్రావు ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ లోని మురళీధర్రావు ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళీధర్రావుని అదుపులోకి తీసుకుంది ఏసీబీ. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో సోదాలు జరుగుతున్నాయి. ఈఎన్సీగా పనిచేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. మొత్తం 10 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తోంది. తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ మురళీధర్రావు ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ లోని మురళీధర్రావు ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళీధర్రావును అదుపులోకి తీసుకుంది ఏసీబీ. ఇక హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో సోదాలు జరుగుతున్నాయి. ఈఎన్సీగా పనిచేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. మొత్తం 10 చోట్ల కూడా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఏసీబీ సోదాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పైట్ల అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మరొక వికెట్ ని ఏసీబీ అధికారులు పడవేశారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు పాల్పడ్డారని చెప్పి ఇప్పటికే అటు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న మాజీ ఈఎన్సీ మురళీధర్రావు ఇళ్లలో అటు ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల మేరకు మురళీధర్రావు సంబంధించి 10 ఆస్తుల్లో అతని ఇళ్లలో, అతని బంధువులు, అతని సోదరులు, అతని సన్నిహితులలో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ మొత్తం 3 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్లు ఇదే ఇంట్లో ఏదైతే రిటైర్డ్ మురళీధర్రావు ఇదే ఇంట్లో ఉంటున్నాడు. ఇదే ఇంట్లోనే లోటస్ అపార్ట్మెంట్లోని 205లో ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు వచ్చి సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలకు సంబంధించి కూడా అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారు, పెద్ద ఎత్తున ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్నారు, తన పదవి కాలాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ఆస్తులు కలిగి ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికీ ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా కొనసాగుతున్న ఏసీబీ సోదాలో పెద్ద ఎత్తున ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా బయటపడడం జరిగింది. అటు మురళీధర్రావు గతంలో ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చూసిన రిటైర్మెంట్ అయిన తర్వాత తిరిగి అతన్ని పదవి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను రాజీనామా చేయడం జరిగింది. అయితే మురళీధర్రావు చూసినట్లయితే అతనిపై గతంలో కూడా చాలా ఆరోపణలు రావడం జరిగింది. అతని సంబంధించి చూసినట్లయితే అటు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మిగతా ప్రాజెక్టు కావచ్చు, ఏదైతే లెక్కలకు మించి కూడా చూపెట్టడం వల్ల పెద్ద ఎత్తున అటు ప్రభుత్వ ఆదాయాన్ని గంటిపడని చెప్పి ఇప్పటికే అటు ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి ఒక పక్క విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతుంది. మరోవైపు చూసినట్లయితే దీనిపైన అటు విజిలెన్స్ శాఖ సంబంధించి ఎంక్వైరీ కొనసాగుతున్నాయి, మరోవైపు కమిషన్ సంబంధించి కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. మొత్తంగా చూసినట్లయితే దీంట్లో మురళీధర్రావు పాత్ర చాలా కీలకంగా ఉంది. మురళీధర్రావు చాలా ఎత్తున ఆస్తులు కూడబెట్టాడు. మురళీధర్రావు ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల మేరకు ఏసీబీ అధికారులు మొత్తంగా 10 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 200 కోట్ల పైసలు కూడా ఆస్తులు కూడా కలిగి ఉన్నట్లు ఇప్పటికీ ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా సాయంత్రంలోగా పూర్తి వివరాలతో ఒక నోటు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మాజీ ఈఎన్సీ అయిన మురళీధర్రావు ఇళ్లలో, అతని సన్నిహితుల ఇళ్లలో మొత్తంగా 10 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అతన్ని అదుపులో తీసుకున్నారు, అతన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. కెమెరా పర్సన్ రాంబాబుతో రమేష్ పైట్ల.